గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభోదయము. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనము మార్గశిరమాసము శుక్ల పౌర్ణమి నుండి అంటే 15 డిసెంబర్ 2024 నుండి మార్గశిరమాసం కృష్ణపక్షము షష్ఠి వరకు అనగా 21 డిసెంబర్ 2024 వరకు వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారము ఈ వారమంతా కూడా సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంలో ఉన్నటువంటి అష్టమంలో ఉన్నటువంటి రవి దోషం అనేది కొంచెం మీకు తొలగిపోయినది. ఈ వారంతో లాభస్థానంలో శని కూడా యోగిస్తూ ఉన్నాడు మీకు. మరియు తృతీయంలో ఉన్నటువంటి చంద్ర బలం కూడా మీకు అధికంగా ఉన్నది. దాని కారణంగా కొంత అనుకూలతలు అనేటువంటి మీకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు నచ్చిన ప్రాంతాల యొక్క సందర్శనం అనేది ఈ వారంలో మీరు చేస్తారు. మరియు ఇష్టమైనటువంటి వ్యక్తులతో మరియు ఇష్టమైనటువంటి పనులనేవి మీరు ఈ వారంలో మీకు ప్రారంభిస్తారు. మరియు మీకు అనుకూలమైనటువంటి సహచరులతో మీరు మంచిగా కాలక్షేపం చేసే అవకాశం ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉంది. మానసికమైనటువంటి ఉల్లాసకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవనాన్ని ఈ వారంలో మీరు సాగించే అవకాశం ఉన్నది, ముఖ్యంగా మేషరాశి వాళ్లకు. మరియు గత వారంలో మీరు ఏదైనా పని తలపించుకొని తిరిగినటువంటి ఆ యొక్క ప్రయాణాలకు మీకు లాభసాటిగా అయ్యే అవకాశాలు ఈ వారంలో మీకు మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. కొంత అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ అనుకోని కొన్ని పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు కూడా మీ యొక్క వారంలో మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మంచిగానే ఉన్నది ఈ వారమంతా కూడా. మరియు మాట పట్టింపులకు పోకుండా మరియు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా సంయమనతో పాటించినట్టయితే మీరు మంచి శుభ ఫలితాలు ఈ వారంలో మీకు గోచరిస్తాయి. మీ యొక్క కొంత ఉల్లాసంగా ఉత్సాహంగా గడపకుండా కొంత నీరసంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. ఉద్యోగపరంగా కూడా చాలా మంచిగానే ఉంది ఈ వారమంతా కూడా. ఉద్యోగాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. మరియు వ్యాపార పరంగా కూడా కొత్తటువంటి పనులు ప్రారంభించే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు కొత్త పనులు ఏవైనా సరే సంకల్పించుకొని మీరు ప్రారంభించినట్టయితే మీకు ఎదురు లేకుండా ఉండే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఒడిదుడుకులు అనేటువంటి ఈ వారం కొంచెం తగ్గే అవకాశం ఉంది. గత వారం కంటే ఈ వారం కొంత అనుకూలతలు అనేటువంటివి పెరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరు ఉద్యోగం కోసం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత సానుకూలమైనటువంటి దృక్పథంతో వెళ్ళినట్టయితే మీకు మంచి అవకాశాలు వస్తాయి ఈ వారమంతా కూడా. మరియు వ్యాపార పరంగా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే మీకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. మరియు విద్యార్థుల పరంగా విద్యాపరంగా చూసినట్టయితే వాళ్లకు మంచి అవకాశాలనేవి వచ్చే అవకాశం ఉంది. మరియు విదేశీ ప్రయాణాలకు కూడా విదేశాల్లో చదువుకోవడానికి కానీ లేదా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవడానికి కానీ ప్రయత్నాలు చేసినట్టయితే కొంత అనుకూలతలు పెరిగే అవకాశాలు ఈ వారంలో ఈ యొక్క మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. అయినా సరే ఇంకా ఏమైనా సరే మీకు ప్రతికూలతలు కనిపించినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉంది. అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వాళ్ళకు వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు మరియు రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ యొక్క వారమంతా కూడా మీకు మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉంది ఈ వారంలో. గత వారం కంటే అష్టమంలో రవి ఉన్నటువంటి రవి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు కల్పించే అవకాశం ఈ వారంలో మీకు వృషభ రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నది. మరియు లాభస్థానంలో రాహు యోగిస్తూ ఉన్నాడు. మరియు చంద్ర బలం కూడా చాలా బాగా ఉంది. కావున
అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా చేసే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. వృధా ప్రయాణాలే అవుతాయి. ఏదైనా పని సంకల్పించుకొని పోయినట్టయితే ఆ పనులు కాకుండా పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త పడడం అనేది చాలా మంచిది. మరియు మాట పట్టింపులకు పోకుండా, ఇతరులకు గొడవలు పడకుండా మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్తే చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు కుటుంబంలో కానీ, మరియు ఉద్యోగపరంగా కానీ, మరియు ఈ యొక్క వ్యాపార పరంగా కానీ కొంత మాట పరంగా విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఈ వారంలో. మరియు మీ కోపాన్ని కొంత తగ్గించుకుంటేనే మంచిది. మరియు ఇతరులు చెప్పేది విని అది అర్థం చేసుకొని వాళ్లకు సమాధానం చెప్తే బాగుంటుంది. ముందే ఏదో అన్నారు కదా అనేటువంటి తొందరపాటు నిర్ణయాలనేవి మీరు తీసుకోకుండా ఉంటే చాలా ఉత్తమమైనటువంటి విషయం ఈ వారంలో. మరియు ఈ వృషభ రాశి వాళ్లకు కొంత పని విషయంలో కొంత అశ్రద్ధ అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారంలో. కానీ ఆర్థికంగా మరి చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ధనము చేతికి అందుతుంది. ఏ పని సంకల్పించుకున్నా ఈ ధనం అందదేమో అని మీరు కొంచెం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ వారం మీకు ఏ పని చేసినా ఆ పనికి సమకూరేటువంటి ధనం అనేది చాలా పుష్కలంగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొంత మీరు నీరసంగా కానీ, కొంత బద్ధకంగా కానీ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు శారీరకంగా కొంత అలసిపోతారు. కొన్ని పనులు చేసేటువంటి ఇవి వద్దేమో, చేయకుండా ఉంటే మంచిది అనుకుంటారు. కానీ ఆ పనులే మీకు అవి చేయాలనేటువంటి సంకల్పం అనేది మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా కానీ మరియు వ్యాపారపరంగా కానీ సానుకూలమైనటువంటి పరిస్థితులే ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. చిన్నపాటి విభేదాలు వచ్చినా సరే ఆ విభేదాలను తట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళేటువంటి కృషి ఈ వారం మీరు చేస్తూ ఉంటారు. మరియు విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఈ వారంలో వృషభ రాశి వాళ్లకు మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు స్త్రీలకు కూడా ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి కలిగే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు ఈ వారం కనిపిస్తుంది. అయినా సరే గోచారరీత్యా కొంత ఇబ్బందులు కలిగినట్టయితే ఆదిత్య హృదయ పారాయణం అనేటువంటి చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వాళ్లకు, మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3 మరియు 4 పాదాలు, మరియు ఆరుద్ర నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, మరియు పునర్వసు నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ యొక్క వారమంతా కూడా కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితే మీకు గోచరిస్తున్నది. కొంత సానుకూలంగా ఉంటుంది, కొంత విభేదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతం కంటే రవి అనుకున్నటువంటి అనుకూలతలు అనేటువంటి ఈ వారం కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబలం ఉన్నది. మరియు శుక్రుని యొక్క సంచారం వలన కొంత దశమ స్థానంలో రాహు కూడా సంచరించడం వలన ఇవన్నీ కొంత అనుకూలతలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 60% మీకు యోగకారకమైనటువంటి వారమే ఈ వారమంతా కూడా. మరియు జీవిత భాగస్వామి విషయంలో కానీ, మరియు మీ యొక్క పిల్లల విషయంలో కానీ కొంత మాట పట్టింపులు కానీ, కొంత గొడవలు కానీ అయ్యే అవకాశాలు ఈ వారం మీకు కనిపిస్తూ ఉన్నాయి. కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఈ వారంలో మీకు కుటుంబ సభ్యుల విషయంలో గోచరిస్తూ ఉన్నాయి. వారితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడండి. మరియు ఆరోగ్య పరిస్థితులు కూడా కొంత మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారమంతా కూడా మిథున రాశి వాళ్లకు. మరియు మీరు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, నాకు వీళ్ళు అనుకూలంగా ఉన్నారు, నేను చెప్పిన మాట వింటారనుకుంటారో వాళ్ళే మీతోని విభేదించే అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. అది ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులు కూడా మీకు ప్రతికూలతలు తెచ్చే అవకాశాలు ఈ వారంలో మిథున రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ విషయంలో కొంత జాగరూకత ఉండడం చాలా అవసరము. మరియు మీకు సహాయం చేసేటువంటి విషయంలో కూడా మీకు సహాయ సహకారాలైనటువంటి అంత అందే అవకాశాలు కనిపించడం లేదు. మానసికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో మీకు మిథున రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఆర్థికంగా అయితే ఏ లోటు ఉండదు. సమయానికి ధనం అందుతుంది. ఆ ధనంతో మీరు అనుకున్నటువంటి పనులన్నీ చేస్తారు. కానీ ఇతరుల యొక్క మాటలు వినడం వల్లనే కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు తనపెట్టినటువంటి ఏ పనైనా సరే, ఈ పని మేము చేయాలి అనుకుంటే ఆ పని మాత్రం మీరు సులువుగా చేసేస్తారు ఈ వారమంతా కూడా. ఆరోగ్యపరంగా సమస్యలైతే ఈ వారం మీకు కనిపించడం లేదు.
మరియు కుటుంబ పరంగా కూడా మీరు శ్రద్ధ వహిస్తారు కుటుంబంలో. మరియు ఉద్యోగ పరంగా సానుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు ఈ వారంలో తీసుకునే అవకాశం ఉంది. మరియు విద్యార్థుల విషయంలో కానీ చదువు విషయంలో కానీ మంచి ఫలితాలే ఉంటాయి. విదేశీ యానానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలప్రదమయ్యే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. అయినా సరే కొంత పనులనేవి కొంత జాప్యం చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. వాటిని మాట పట్టింపులకు పోకుండా మంచిగా ఉంటే మీకు ఈ వారమంతా కూడా శుభ ఫలితాలే కలిగే అవకాశం ఉంది మిథున రాశి వాళ్లకు. అయినా సరే ఇంకేమైనా సరే మీకు గ్రహ దోషాలు కనిపించినట్టయితే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేసినట్టయితే ఆ ఫలితాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు మీకు మెండుగా ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వాళ్ళకి. కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు యొక్క 4వ పాదము మరియు పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. మీకు గత వారం కంటే అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య కొంత పెరిగినది. ఆ యొక్క రవి బలం కూడా ఈ వారం మీకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. ఈ వారమంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ వారంతో మీకు తొలగిపోతాయి. మరియు కష్టసాధ్యంగా గడిచినటువంటి గత వారాలన్నీ కూడా అవన్నీ కూడా తొలగిపోయి ఈ వారం చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జీవన గమనంలో కూడా మీకు మార్పులు చూస్తారు. మరియు అనారోగ్య సమస్యలన్నింటినో కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా పరిష్కారమై మీకు ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది మీకు. మరియు కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క గత వారంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా సానుకూలమైపోయి ఈ వారమంతా కూడా చాలా సౌఖ్యంగా ఉండే అవకాశం కుటుంబ సభ్యులకు మీకు కనిపిస్తూ ఉంది. మరియు కొంత గత వారంలో మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే చేయలేకపోయారో అవన్నీ కూడా ఈ వారంలో మీరు సంకల్పించుకున్నట్టయితే ఇవన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండి ఇది నేను చేయగలుగుతాను, ఈ పని సులువుగా చేస్తాను అని అనుకుంటే ఈ వారం మీరు అవన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ వారంలో ఆర్థిక పరిస్థితి కూడా మీకు ఈ వారం పెరుగుతుంది. ఆర్థికంగా చాలా బాగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరు కోల్పోయినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఈ వారం మీకు చేతికందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మరియు వ్యాపారాలు విషయంలో కూడా మీ స్థితిగతులన్నీ కూడా కొంత మెరుగుపడతాయి. మరియు అన్ని విధాలా కూడా చాలా మంచి కాలం ఈ వారమంతా కూడా. కాబట్టి ఉద్యోగాలకు కానీ వ్యాపార విషయంలో కానీ మంచి మంచి నిర్ణయాలు తీసుకొని వాటిలో పురోభివృద్ధి పొందుతారు మీరు. మరియు విద్యార్థులకు కూడా చాలా అనుకూల విదేశీ యానాలకు కానీ ఇక్కడ చదువుకునే వాళ్ళకు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నాయి. అయినా సరే ఇంకేవైనా సరే గ్రహ దోషాలు మీకు కనిపించినట్టయితే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసినట్టయితే అనుకూల ఫలితాలు పెరిగే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వాళ్ళకు. సింహరాశి యొక్క నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం మీకు చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. ఈ వారమంతా కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి అష్టమ స్థితిలో ఉన్నటువంటి రవి రాష్ట్రాధిపతి కావున అష్టమ స్థితిలో ఉండి తొలగిపోయాడు. మరియు చంద్రబలం కూడా మీకు అధికంగా ఉన్నది. దానివల్ల సానుకూల పరిస్థితులు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ మరియు చదివి రీత్యా కూడా ఇతర ప్రాంతాలలోకి వెళ్ళే అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు అవాంతరాలన్నీ కూడా ఈ వారం తగ్గిపోతాయి మీకు. మరియు తీర్థయాత్రలు చేస్తారు, విహారయాత్రలకు వెళ్తారు, సంతోషంగా గడుపుతారు, ఆనందంగా ఉంటారు. ఈ వారం మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శారీరకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయి. మరియు భయాల నుండి బయటపడతారు. ఇది జరుగుతుందేమో, ఇది ఎలా అనేటువంటి భయం అనేది ఉంటుంది. ఆ భయమంతా కూడా ఈ వారంతో మీకు తొలగిపోయే అవకాశం ఉంది.
సకాలంలో మీ మిత్రులు కానీ మీ సన్నిహితులు కానీ మీకు సలహాలు ఇవ్వడం వల్ల ఆ సలహాలు పాటించడం వల్ల మంచి అభివృద్ధి మీకు కనిపిస్తూ ఉంది ఈ వారంలో. మరియు క్రమబద్ధమైనటువంటి జీవితానికి అలవాటు పడతారు. దానివల్ల మీరు చాలా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మంచి ఆలోచనలు చేస్తారు. సమాజంలో ఉన్నత వర్గాలతో మీకు మంచి పరిచయాలు అనేటువంటి ఈ వారంలో మీకు ఏర్పడతాయి. మరియు ఉద్యోగపరంగా మరియు వ్యాపార పరంగా కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారంలో. మీ ప్రవర్తనలో కూడా చాలా మార్పులు అనేవి కనిపిస్తాయి. దానివల్ల మీ యొక్క భవిష్యత్తులో మంచి అవకాశాలు అనేవి మీకు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ పనులలో కొంత వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. అయినా సరే ఇంకా ఏమైనా గ్రహదోషాలు కనిపించినట్టయితే సూర్యారాధన చేయండి. ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 6. కన్యా రాశి వాళ్ళకు కన్యా రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు మరియు హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది ఈ వారమంతా కూడా. మరియు అష్టమంలో ఉన్నటువంటి రవి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాడు. మరియు లాభంలో ఉన్నటువంటి కుజుడు కొంత మంచిగా చేస్తాడు. మరియు చంద్రుడు కూడా యోగించే ఉన్నాడు. కాబట్టి కొంత అనుకూల ఫలితాలు గోచార రీత్యా చూసుకున్నట్టయితే 50% బలం మంచిగా ఉంది. 50% కొంత ప్రతికూలతలు అనేటువంటి మీకు ఈ యొక్క రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వాళ్లకు ఆర్థికంగా కొంత కొత్త అవకాశాలు అనేవి మీ వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగపరంగా కూడా మంచి ఎదుగుదల అనేటువంటిది ఈ వారంలో మీకు కనిపించే అవకాశం ఉంది. మరియు మీరు ఈ సంస్థలో ఉండి వేరే సంస్థలోకి ఉద్యోగం మారాలన్నా కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో మీరు మారితేనే మీకు పురోభివృద్ధి అనేటువంటిది ఇంకా జరిగే అవకాశం ఉన్నది. ఉన్నత పదవులు మీరు కోరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆలోచనలన్నీ కూడా వెంటనే అమలుపరచండి. ఇది చెయ్యాలా వద్దా అనేటువంటి ఆలోచన చేయకండి. మీ ఆలోచనలు మంచిగా ప్రవర్తిస్తే మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరియు ఏ పని చేసినా సరే ఇది మంచా ఇది చెడా అని ఒక్కసారి ఆలోచించి పని చేయడం వల్ల ఇంకా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మీకు చాలా మంచిగా ఉంటుంది ఈ వారమంతా కూడా. ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి లోటు ఉండదు ఈ వారంలో. మరియు కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు అనేవి చికాకులు అనేవి ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కన్యా రాశి వాళ్లకు. మరియు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి స్థితికి చేరుకుంటారు ఈ వారంలో. తీర్థయాత్రలు చేద్దామనుకునే వాళ్ళు అవి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో కొంత మాట పట్టింపులు అనేవి వస్తాయి. మీ యొక్క సన్నిహితులో కానీ కుటుంబ సభ్యులతో కానీ భార్య పిల్లలతో కానీ కొంత మాట పట్టింపులు అనేవి ఉంటాయి. కోపంతో ఉంటారు. కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకొని నిగ్రహించుకొని ఉంటే చాలా మంచిది. మరియు చదువు విషయంలో కూడా పిల్లల విషయంలో కూడా చాలా మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగా ఉంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా. ఇంకా ఏమైనా గ్రహదోషాలు మీకు కనిపించినట్టయితే సూర్యుని యొక్క ఆరాధన చేయండి. అదృష్ట సంఖ్య 2. తులారాశి వాళ్లకు తులారాశి నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి వాళ్లకు ఈ వారం చాలా బ్రహ్మాండమైనటువంటి యోగమే కనిపిస్తూ ఉంది. చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తుంది ఈ వారమంతా కూడా. తృతీయంలో ఉన్నటువంటి రవి యోగిస్తూ ఉన్నాడు. మరియు 2లో ఉన్నటువంటి బుధుడు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు మీకు. మరియు షష్టమంలో రాహు ఉన్నాడు. చంద్రుని బలం కూడా ఉంది. వక్రీకరించినటువంటి గురువు కూడా మీకు ఈ వారం శుభ ఫలితాలనే ఇస్తాడు. దానివల్ల మీ గోచార రీత్యా అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలంగా మీకు కనిపిస్తున్నాయి. అంటే 90% మీకు చాలా మంచి గ్రహాల అనుకూలత అనేటువంటి ఈ వారం ఉంది. మీరు ఈ వారం పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మనసుకు నచ్చినటువంటి పనులన్నీ కూడా చాలా వేగంగా చేస్తారు ఈ వారము. మరియు జీవితంలో ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా ఈ వారంలో మీరు పూర్తి చేసే అవకాశం ఉంది. జీవితంలో కోల్పోయినటువంటి
విషయాలు కూడా మీ దరిచేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా గొప్ప గొప్ప మార్పులు అనేవి ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు బుద్ధి ప్రచోదనమవుతుంది, మంచిగా తెలివిగా ఆలోచిస్తారు. తెలివితో మంచి మంచి పనులన్నీ కూడా ఈ వారంలో మీరు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మీ భవిష్యత్ అనేది చాలా బంగారు బాటలు వేసే అవకాశాలు ఈ యొక్క తులారాశి వాళ్లకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉత్సాహంగా ఈ యొక్క పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. నూతన ఉత్సాహం అనేది మీ యొక్క జీవితంలో గోచరిస్తూ ఉంటుంది. కొత్త ఉత్తేజాన్ని కలగజేస్తారు ఈ వారమంతా కూడా. మరియు కుటుంబం సభ్యులతో కూడా సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. మరియు సంతాన అభివృద్ధి కూడా జరుగుతుంది. ఆర్థికంగా కూడా మీకు లోటు ఉండదు. ఆర్థిక అభివృద్ధి అనేది ఇంకా చాలా బాగా ఉంటుంది. రాజయోగ కారకులుగా ఉంటారు ఈ వారమంతా కూడా. అంత అదృష్టం అనేది మీకు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. అన్ని రకాల కూడా చాలా బాగా ఉంది ఈ రాశి వాళ్లకు. ఈ యొక్క తులారాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు కూడా మరియు చదువరులకు కూడా మంచి స్థితి కలిగే అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు స్త్రీలకు కూడా మంచి మంచి ఫలితాలు ఈ వారంలో గోచరించే అవకాశం ఉంది. మంచి ఆలోచనలతో ఉత్తమమైనటువంటి పనులతో మీరు ముందుకు వెళ్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అయినా సరే గ్రహదోషాలు ఏమైనా కనిపించినట్టయితే అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల ఇంకా శుభ ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి నక్షత్రాలు విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు మరియు జ్యేష్ఠ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం చాలా సాధారణమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది. ఈ వారమంతా కూడా అనుకూల గ్రహాలు పెరిగాయి, కానీ ప్రతికూల ఫలితాలు కూడా కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గతం కంటే కొంత అభివృద్ధి అనేది జరుగుతుంది మీ యొక్క జీవితంలో. మనోవ్యధ అనేది కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమ అనేది ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా కూడా కొంత ఇబ్బందులు అనేవి ఉంటాయి మీకు జీవితంలో. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అంత ఎదుగుదల కానీ అంత తగ్గుదల కానీ ఉండదు. మరియు ఆదాయానికంటే మించి ఖర్చులు అనేవి అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయం కొంత తగ్గుతుంది ఈ వారంలో. మరియు మానసిక శారీరకంగా కొంత ఉల్లాసంగా గడిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆదాయం వచ్చేటువంటి వనరులు కూడా ఈ వారం మీకు కలిసి వస్తాయి. మరియు జీవితంలో కొంత ముందడుగు అనేటువంటి పడుతుంది. కష్టపడితే ఫలితం అనేది ఈ వారంలో మీకు వృశ్చిక రాశి వాళ్లకు కనిపిస్తూ ఉంది. ఎంత కష్టపడ్డా సరే ఫలితం అనేది కొంత తక్కువగానే వస్తుంది, కానీ ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంది. ఫలితం మాత్రం కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ వారమంతా కూడా మీరు ఎంతైనా సరే ప్రయత్నం చేసి దానివల్ల మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ వారమంతా కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ వారమంతా కూడా కొంత కఠినమైనటువంటి తొందరపాటు నిర్ణయాలనేవి తగ్గించుకుంటేనే మంచిది, తీసుకోకుండా ఉండడమే మంచిది. మరియు ఇబ్బందులు కానీ మరియు పడే నిర్ణయాలలో కూడా కొంత ప్రతికూలతలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులను అనుసరించండి, ఇతరుల యొక్క అభిప్రాయాలు తీసుకోండి. దానితోని ముందుకు వెళ్తే మీ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి మంచి నిర్ణయాలు అనేవి మీ సన్నిహితులకు కానీ స్నేహితులను కానీ అడిగి నిర్ణయాలు తీసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ వారమంతా కూడా. మరియు కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది కూడా మీకు తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి ఈ వారమంతా కూడా. ముఖ్యంగా తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్లకు ప్రతికూలతలు అనేవి కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం మీరు ఈ వారమంతా కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. దానికోసం మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 9. ధనురాశి. ధనురాశి నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ గ్రహస్థితి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. వక్రీకరించినటువంటి గురువు అనుకూలతలు కొంత పెరిగాయి. మరియు 2వ స్థానంలో శుక్రుడు కూడా మీకు యోగిస్తూ ఉన్నాడు. చంద్ర బలం కూడా ఉంది. అంటే 60% మీకు చాలా బాగా ఉంది ఈ వారమంతా కూడా. దానివల్ల జన్మ రవి దోషం అనేది కొంత ఉండడం వలన కుటుంబం నుండి కొంత దూరంగా వెళ్ళే అవకాశాలు ఉంది. అది బదిలీల వల్ల కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కానీ వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీరు ఉండే అవకాశాలు కనిపిస్తుంది.
దానివల్ల ఇంటిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సౌఖ్యంగా కొంత ఉండదు, కొంత శారీరక శ్రమ అనేది అధికమవుతుంది ఈ వారమంతా కూడా. ఇవి తప్పితే ఉద్యోగపరంగా కానీ చాలా అనుకూలంగానే ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ ప్రాంతంలో వ్యాపారం చేసినా అది అభివృద్ధి మీకు గోచరిస్తూ ఉంటుంది. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా సరే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మీరు స్వయం కృత అపరాధంతో చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో దానివల్లనే మీకు ఇబ్బందులు వస్తాయి తప్ప ఉద్యోగపరంగా కానీ మీ యొక్క సబార్డినేట్ల విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే 1-2 సార్లు ఆలోచించండి. ఆలోచించి చేస్తే ఆ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి అవుతాయి. చదువర్ల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా ఉంది వీళ్లకు. కాబట్టి ధనురాశి వాళ్లకు ఈ వారమంతా కూడా కొంత మంచి ఫలితాలు, కొంత ప్రతికూల ఫలితాలు అనేటువంటివి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఉద్యోగ అవకాశాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తే సానుకూల ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారంలో. అయినా సరే ఇంకేమైనా దోషాలు ఉంటే అంగారక స్తోత్రాన్ని కానీ లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని కానీ పఠనం చేసినట్టయితే చాలా మంచిది. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వాళ్ళకు మకర రాశి నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి సాధారణమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. లాభస్థానంలో ఉన్నటువంటి రవి కొంత ప్రతికూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాడు. మరియు వ్యయస్థానంలో ఉన్నటువంటి శని కూడా ప్రతికూల ఫలితాలనే ఇవ్వడం వల్ల చంద్రబలం మాత్రమే మీకు తోడైంది. దానివల్ల లాభస్థానంలో కొంత బుధుడు కూడా ఉన్నాడు. 30% మాత్రమే 35% మాత్రమే మీకు మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు దీనివల్ల మీరు ఒక స్థానం నుండి ఇంకో స్థానానికి బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బంధువులు మరియు స్నేహితుల యొక్క విషయంలో మీరు ధనాన్ని వ్యయం చేసే అవకాశాలు కనిపిస్తుంది. ధన వ్యయం అనేది ఇతరులకు ఖర్చు పెడతారు మీరు ఈ వారమంతా కూడా. మరియు ఉద్యోగపరంగా మరియు వ్యాపార పరంగా కానీ ఇతరుల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మీరు వ్యాపారాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా మరి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఆ యొక్క ధనం ఏదైతే ఉందో అది ఇతరుల యొక్క అవసరాల కోసం వాడతారు ఈ వారమంతా కూడా. శారీరకమైనటువంటి శ్రమ కూడా కొంత అధికమయ్యే అవకాశం ఉంది మకర రాశి వాళ్లకు. మరియు ప్రయాణాల్లో కూడా చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా బాగానే ఉంది వీళ్లకు. మరియు ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి చింత అనేది మీకు లేదు. విద్యార్థులకు కూడా మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ యానాలు చేస్తారు. విదేశాల్లో చదువుకోవడానికి కానీ ఉద్యోగరీత్యా వెళ్ళడం అనేది చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. మరియు స్త్రీలకు కూడా ఉద్యోగపరంగా మంచి ఫలితాలే కలిగే అవకాశం ఉంది. అయినా సరే ఇంకేమైనా సరే దోషాలు ఉన్నట్టయితే ఆదిత్య హృదయ పారాయణం చేసినట్టయితే మంచి ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వాళ్ళు కుంభరాశి యొక్క నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. చాలా బాగుంటుంది ఈ వారమంతా కూడా. లాభస్థానంలో రవి ఉన్నాడు. 2వ స్థానంలో రాహు మరియు చంద్రబలం కూడా ఉంది. 55% మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సమస్యలన్నీ కూడా దూరమైపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు జీవితంలో కూడా క్రియాశీలకంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి ఆలోచనలతో మంచి పనులతో ముందుకు వెళ్తారు ఈ వారమంతా కూడా. మరియు ఖర్చుకు ఎంత ఖర్చు ఉంటుందో అంతకు తగ్గ మీకు ఆదాయ వనరులు కూడా సమకూరే అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరమైపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ పరంగా కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి. దానివల్ల మీరు ఆలోచనలు చేసి పనులు చేసినట్టయితే చాలా మంచిది. ఏదైనా సరే అందరితో సత్సంబంధాలు పెట్టుకోండి. అందరితో కలిసిమెలిసి ఉంటే మీకు మంచి ఫలితాలే గోచరిస్తాయి. మరియు మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పై అధికారులు మీ మాటలను విని ఆ మాటల్ని పనిచేయడం వల్ల దానివల్ల మంచి ఫలితాలే మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మరియు వ్యాపార పరంగా అనుకూలతలు అనేటువంటి పెరిగాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్థిర ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి.
వ్యాపారపరంగా మంచి మంచి నిర్ణయాలు అనేవి ఈ వారంలో మీరు తీసుకుంటారు. మరియు స్త్రీలకు కూడా ఈ వారం చాలా బాగుంటుంది. మరియు ఉద్యోగంలో మరియు విదేశీ చదువుల విషయంలో కూడా అనుకూల ఫలితాలే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. అయినా సరే ఇంకేమైనా గ్రహదోషాలు కనిపించినట్టయితే కాలభైరాష్టకం చదివినట్టయితే మంచి ఫలితాలు గోచరిస్తాయి. మీ అదృష్ట సంఖ్య 1. మీనరాశి వాళ్ళకు మీనరాశి నక్షత్రాల పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. ఈ వారమంతా కూడా మీనరాశి వాళ్లకు గత వారాల కంటే ఈ వారం చాలా మెరుగైనటువంటి స్థితిలోకి వెళ్తారు. మీరు ఆర్థికంగా సామాజికంగా స్థితిగతులు అనేవి మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులు మీకు గౌరవిస్తూ ఉంటారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అవలంబిస్తారు ఈ వారమంతా కూడా. మరియు జీవితంలో మరియు ఆరోగ్యపరంగా కానీ మరియు ఆర్థిక పరంగా కానీ నిలదొక్కినటువంటి స్థితిలో మీకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయి ఈ వారంలో. మరియు జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ వారంలో తొలగిపోయే అవకాశాలు ఈ యొక్క మీన రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు సంతాన అభివృద్ధి కూడా జరుగుతుంది. మరియు కుటుంబ పరంగా వృద్ధి కూడా ఈ వారం పెరిగే అవకాశం ఉంది. ఏ కష్టాన్నైనా సరే అధిగమించేటువంటి బలం అనేది మీకు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని అవలంబించడం వల్ల మంచి ఫలితాలే ఉంటాయి. మరియు కొత్త జీవన విధానాన్ని అనేది మీరు ఈ వారంలో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారమంతా కూడా. మరియు భయాలనేవి తొలగిపోయి మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తారు. గత వారం కంటే ఈ వారం అనుకూల ఫలితాలు అనేవి ఇంకా చాలా పెరిగాయి. కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పరిస్థితులన్నీ కూడా మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభసాటిగా సాగుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చదువుల విషయంలో కూడా చాలా బాగా ఉంటుంది ఈ వారమంతా కూడా. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఈ యొక్క మీన రాశి వాళ్లకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. ఇంకా ఏమైనా గ్రహదోషాలు కనిపించినట్టయితే శివనామ స్మరణ చేసినట్టయితే చాలా అనుకూల ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 5. శుభమస్తు.